హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద పతివాడ. నేను ఈరోజు మీకు కాశీ విశ్వనాథుని విశిష్టతను మరియు ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి వంటి పూర్తి వివరాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. నా ఛానల్ను మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి కామెంట్ చేయండి. ప్రసిద్ధ కాశీ విశ్వనాథుని ఆలయం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. అంతేకాదు, ఈ ఆలయాన్ని శివునికి అంకితం చేయబడిన స్వర్ణ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని 1780లో ఇండోర్కు చెందిన మరాఠా చక్రవర్తి మహారాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. మన దేశంలోని పవిత్ర గంగానదికి పశ్చిమ ఒడ్డున ఉన్న వారణాసి ప్రపంచంలో పురాతన నగరం. మన దేశ సాంస్కృతిక రాజధాని అంటారు. ఈ నగరం నడిబొడ్డున విశ్వనాథుని జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠింపబడి ఈ ఆలయం పూర్తి మహిమతో ఉంది. మాయా బంధాల నుండి మరియు విడదీయరాని చిక్కుల సమస్యల నుండి విముక్తిని కాశీ విశ్వనాథుని ఆలయంలోని జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడం ద్వారా విముక్తిని పొందవచ్చని భక్తులు చెప్తుంటారు. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగాల దర్శనం ద్వారా పొందిన పుణ్యం కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఒక్కసారి సందర్శించడం ద్వారా లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని ఆది శంకరాచార్య, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, గోస్వామి తులసీదాస్, మహర్షి దయానంద సరస్వతి, గురునానక్ వంటి అనేక మంది ఆధ్యాత్మిక వాదులు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. విదేశాల నుండి కూడా ఈ ఆలయాన్ని దర్శించడానికి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. జనవరి 28, 1983న ఈ ఆలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని డాక్టర్ విభూతి నారాయణ సింగ్తో ఒక ట్రస్ట్కు అప్పగించబడింది. అయితే వారణాసి వెళ్ళడానికి 2 సార్లు బుధవారం మరియు ఆదివారం మన విశాఖపట్నం నుండి విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం మీదుగా దాదాపు 30 గంటల ప్రయాణం అనంతరం వారణాసిని చేరుకుంటాం. ఆ ట్రైన్ నంబర్ 18311. మేమైతే విశాఖపట్నం నుండి కనెక్టింగ్ ఫ్లైట్లో వారణాసి చేరుకున్నాం. ఉదయం 13 గంటలకి చెక్ ఇన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని 14 గంటలకు ఇండిగో ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ చేరుకున్నాం. అక్కడ నుండి వేరొక ఫ్లైట్ ఎక్కి నైట్ 19:30కు వారణాసి చేరుకున్నాం. అక్కడ నుండి క్యాబ్ మాట్లాడుకుని హవేలి పాండేలో ఉన్న శారదాపీఠం ఆశ్రమానికి చేరుకున్నాం. ఇది వారణాసి వరకు మా ప్రయాణం. తెలుగు వారికి ఇక్కడ వసతి సౌకర్యాలు పెద్ద సమస్యగా ఉంటాయి. అంతేకాదు, చాలామంది భక్తులు ప్రయాణంలో సరైన భోజనం దొరకక అనేక సమస్యలు ఎదుర్కొంటారు. కానీ నెల రోజుల ముందు ఒక ప్రణాళిక ప్రకారం ప్రయాణాన్ని నిర్దేశించుకుంటే ఎటువంటి సమస్య లేకుండా దర్శనాన్ని పూర్తి చేసుకుని క్షేమంగా ఇంటికి చేరుకుంటారు. ఈ పాండే హవేలీ ప్రాంతంలోనే అనేక తెలుగువారి ఆశ్రమాలు ఉంటాయి. వారు వసతితో పాటు భోజన సౌకర్యం కూడా కల్పిస్తారు. నామమాత్రపు రుసుములు మాత్రమే వసూలు చేస్తారు. వాటిలో మొదటిది తారక రామ ఆంధ్ర ఆశ్రమం. ఇక్కడ నియమాలు కొంచెం కఠినంగా ఉంటాయి. ఈ ఆశ్రమానికి చేరుకున్న తర్వాత మాత్రమే వసతి మరియు భోజన సౌకర్యాల్ని కల్పిస్తారు. సైకిల్ బాబా ఆశ్రమం కూడా తెలుగు వారికి వసతి మరియు భోజన సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ఆశ్రమం వారికి దాదాపు 20 రోజుల ముందు మన ప్రయాణ వివరాలను, ప్రయాణికుల వివరాలను తెలియజేస్తే వారు మనం వెళ్ళగానే మనకు వసతి సౌకర్యాలను కలుగజేస్తారు. మన విశాఖ శారదాపీఠం వారు కూడా 20 రోజుల ముందు తెలియజేస్తే మనకు వసతి సౌకర్యాన్ని అందజేస్తారు. అంతేకాకుండా అనేక ఆశ్రమాలు మన తెలుగు వారికి వసతి మరియు భోజన సౌకర్యాన్ని అందజేస్తాయి. అవన్నీ కూడా ఈ పాండే హవేలీలోనే ఉంటాయి. అన్ని వాహనాలు స్టేషన్ నుండి నంది సర్కిల్ రోడ్డు వరకు వస్తాయి. అక్కడ నుండి ఆటో రిక్షాలు మాత్రమే సైకిల్ బాబా ఆశ్రమం వరకు వస్తాయి. అక్కడ నుండి మనం బస చేసిన ఆశ్రమానికి చేరుకోవచ్చు. ఇక్కడ వీధులన్నీ ఇరుకు సందుల్లా ఉంటాయి. మొదటి రోజు కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది, తర్వాత ఒక అవగాహనకు వస్తారు. మేము ఉదయాన్నే శారదాపీఠం ఆశ్రమం నుండి గంగానది ఒడ్డున ఉన్న రాజాఘాట్కి చేరుకున్నాము. అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాన్ని జరిపించుకొని నేరుగా రూమ్కి చేరుకున్నాం. అక్కడ నుండి కాశీ విశ్వనాథుని ఆలయానికి దర్శనానికి బయలుదేరాం. సైకిల్ బాబా ఆశ్రమం వద్దకు చేరుకొని ఆటో రిక్షా మాట్లాడుకుని నేరుగా నంది సర్కిల్ రోడ్డుకు చేరుకున్నాం. అక్కడ నుండి నడుస్తూ క్యూ లైన్ ఉన్నటువంటి గేట్ నెంబర్ 4కి చేరుకున్నాం. ఇక్కడ నుండి మనం క్యూ లైన్లో దర్శనానికి అనుమతిస్తారు. మనం ముందుగా ఆన్లైన్లో వెబ్సైట్ కాశీవిశ్వనాథ్.orgలో
దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు. మనము ఆ టికెట్ ప్రింట్అవుట్ చూపించి దర్శనానికి వెళ్ళవచ్చు. సుగమ దర్శనం టికెట్ 250 రూపాయలు ఉంటుంది. ఒక్కోసారి వెసులుబాటును బట్టి అక్కడ కూడా టికెట్లు ఇస్తారు. ఇక ఫ్రీ లైన్కి వెళ్ళే వారికి దర్శనం కొంత ఆలస్యం అవుతుంది. మేము సుగమ దర్శనం క్యూ లైన్లో వెళ్ళి కాశీ విశ్వనాథుని దర్శనం పూర్తి చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాం. అంతేకాకుండా అన్నపూర్ణ అమ్మవారిని, నందీశ్వరుని కూడా దర్శించుకొని మసీదు ముందున్న బావి నుండి తీర్థాన్ని కూడా స్వీకరించాము. దర్శనం అనంతరం దేవాలయానికి పక్కనే ఉన్న మసీదును కూడా చూస్తూ బయటికి వచ్చాము. ఆ మసీదునే జ్ఞానవాపి మసీదు అంటారు. బయటికి వచ్చిన తర్వాత మరలా నంది సర్కిల్ చేరుకొని మధ్యాహ్నం భోజనం ముగించుకొని మా రూమ్కి చేరుకున్నాం. ఇక్కడ యాత్రికులు ఒక విషయాన్ని గమనించాలి. హోటల్ చూసి భోజనానికి వెళ్ళకండి. తెలుగువారి భోజనం ఉంటుందని తెలిస్తేనే వెళ్ళండి, లేదంటే నేరుగా ఆశ్రమానికి వెళ్ళి తినండి. అంతేకాకుండా పాండే హవేలీలో అనేక రెస్టారెంట్లు తెలుగువారివి ఉంటాయి. విజయవాడ వారి ఏఎస్ఆర్ రెస్టారెంట్ ఉంటుంది. చిన్న టిఫిన్ సెంటర్లా ఉంటుంది, కానీ మనకు కావలసిన భోజనం మరియు టిఫిన్ లభిస్తుంది. ఇక సాయంత్రం 4 గంటలకు గంగానది ఒడ్డున ఉన్న ఘాట్కు చేరుకున్నాము. మన కాశీ టూర్లో అత్యంత విలువైన ఘట్టం 84 ఘాట్ల సందర్శన మరియు గంగాహారతి దర్శనం. కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ విశ్వనాథుని దర్శనంతో పాటు ఈ గంగాహారతి వీక్షణ కూడా చేస్తారు. అందుకు అనుగుణంగా సాయంత్రం 4 గంటలకు బోటు మాట్లాడుకొని బయలుదేరాలి. ఇండివిజువల్ బోటుకి 1500 నుండి 3000 వరకు వసూలు చేస్తారు. డిమాండ్ను బట్టి వసూలు చేస్తారు. లేదంటే మనిషికి 300 నుంచి 500 వరకు వసూలు చేసి గ్రూప్ బోట్లు కూడా ఉంటాయి. ఇలా బోటు ఎక్కి ప్రతి ఘాట్ను సందర్శించుకొని హస్సీ ఘాట్ నుండి మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, విజయనగర్ ఘాట్, మోదీ ఘాట్ ఇలా 84 ఘాట్లను దర్శించుకొని హారతి కార్యక్రమానికి సాయంత్రం 6 గంటలకు చేరుకోవాలి. వీలైతే తెలుగు వచ్చిన గైడ్ను తీసుకువెళ్లే ప్రయత్నం చేయండి. ప్రతి ఘాట్ గురించి చక్కగా వివరిస్తారు. కొన్ని ఘాట్ల ముందు చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి. వీలైతే మరుసటి రోజు దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. హరిశ్చంద్ర ఘాట్ వద్ద మనకు నిత్యం పార్థివ దేహాల దహనం కనిపిస్తూ ఉంటుంది. హరిశ్చంద్ర చక్రవర్తి ఇక్కడే కాటి కాపరిగా పనిచేశాడు. అందుకనే ఈ ఘాట్కు హరిశ్చంద్ర ఘాట్ అని పేరు వచ్చింది. చాలా మంది భక్తులు తమ మరణం కాశీలో జరిగితే వారి ఆత్మలు కైలాసానికి వెళ్తాయని నమ్ముతారు. ఇక్కడ వచ్చినటువంటి చితాభస్మంతో ప్రతిరోజు శివుణ్ణి అభిషేకిస్తారు. ఇప్పుడు ఈ టూర్లో ప్రత్యేక ఘట్టమైన గంగాహారతి కార్యక్రమాన్ని చూసి తరించండి. కాశీ విశ్వనాథ ఆలయం పక్కనే ఉన్న దశశ్వమేధ ఘాట్ వద్ద హారతి ఇస్తారు. ఇక్కడ మనం బోటులో ఉండి హారతిని వీక్షించవచ్చు. శంఖం ఊదినప్పుడు నగరం మొత్తం ఆ శబ్దం వినబడుతుంది. అప్పుడు హారతి ప్రారంభమవుతుందని అందరికీ అర్థమవుతుంది. ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తూ గంటలు మరియు మంత్రోచ్చారణల శబ్దంతో ధూప ద్రవ్యాలు మరియు దీపాలను వెలిగించడంతో హారతి కొనసాగుతుంది.
ఈ విధంగా హారతి పూర్తయిన తరువాత రూముకు చేరుకొని మరుసటి రోజు త్రివేణి సంగమం, కాలభైరవ ఆలయం, వారాహి అమ్మవారి ఆలయం, బెనారస్ హిందూ యూనివర్సిటీ మరియు లోకల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఆలయాలను టైంని బట్టి సందర్శించుకొని మూడవ రోజు తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.